మొత్తం తెలంగాణ యొక్క సంపద పడిపోతూ ఉంది. కానీ విచిత్రం ఏమంటే రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడుతుంది, రెవెన్యూ మంత్రి గారి సంపద మాత్రం పెరుగుతున్నది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయ మంత్రి గారు జోరుగా నడుస్తున్నది ఆయన సంపాదన. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతున్నది, కానీ ఆర్థిక మంత్రి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నారు. 3వ ఇల్లు అంటే వేరే అనుకోకండి, మధిరలో, ఖమ్మంలో, హైదరాబాద్లో 3వ ఇల్లు కడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2వ ఇల్లు కట్టాడు. ఫుట్బాల్ స్టేడియంలు, అందాల పోటీలు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ దీన్ని బట్టే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకేమో ఏముండదు, కానీ ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం బ్రహ్మాండంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనండి బ్రదర్, మాకేం పోయింది. ఆయన వచ్చాడు, పోయాడు, ఏం చెప్పాడో చెప్పాడు, మాకేమి. ఎస్ ఎస్ సార్. Absolutely. Yesterday the CM was very vocal. He said the farmers have to reconsider their options. That's all he said. I think he summed up the absolute apathy of the government in one line. He simply said there is El Nino and therefore the farmers have to figure out what they have to do. He never said that the agriculture extension officer would come and counsel you, or he never said the government has a special strategy, etc., etc. What we would appeal to our farmer brothers across the state of Telangana is, I think you are better judges than anybody else in the government, because the government is absolutely apathetic. All they care about is real estate. They don't care about anything else other than, they see land as a commodity is all I'm trying to say. They don't see farmer as a entity, an important entity. They just see land as a commodity which can be sold or bought. It's a real estate government, unfortunately, in the hands of a real estate broker. That's all I can tell you. Thanks. తప్పకుండా ఒకటి మాత్రం జరుగుతుంది బ్రదర్, మేము కక్షపూరిత రాజకీయాలు గతంలో 10 ఏళ్ళు చేయలేదు, రేపు కూడా చేయం. కానీ నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు తప్పకుండా చట్టం తన పని మాత్రం తను చేస్తుంది. అది జరుగుతుంది, మీరు చూడండి. సీక్రెట్ మీటింగ్ అయింది, సీక్రెట్ మీటింగ్ అయింది బ్రదర్. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా నదిని, గోదావరి నదిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడినట్టున్నారు, చాలా స్పష్టమైన ఎజెండాతోనే ఇవాళ ఒక గురుదక్షిణ కింద అప్పచెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ అడ్వైజర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంగా లెటర్లు రాసింది ఆయన. ఆయనను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అడ్వైజర్గా పెట్టినావంటేనే నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. దానిలోనే కృష్ణని, గోదావరిని ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పైనుండి వచ్చే ఆదేశాలతో ఇవాళ స్పష్టంగా వాటిల్లో మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. ఇందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా దాన్ని గురుదక్షిణ కింద సమర్పిస్తున్నాడు. సీక్రెట్ మీటింగ్ జరిగింది కర్ణాటకలో, వాళ్ళు ఏం చెప్తే అది గంగిరెద్దులాగా తలూపుతున్నాడు. ఇది వాస్తవం. హరీష్ రావు గారు మన వివరంగా చెప్పారు. మళ్ళీ ఒకరోజు ఇంకా వివరంగా చెప్పమంటే వారు మళ్ళీ చెప్తారు మీకు. థ్యాంక్ యూ. ఇక మళ్ళీ చెప్తా ఎందుకు ఈరోజు. ఇది లాస్ట్ మాట, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ మాట ఇది. అసలు ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పు 14,000 కోట్ల అప్పు ఏ కారణం చేత మీరు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీదకి తీసుకొచ్చారో, రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారు అని నేను అడిగితే దానికి కేంద్రం చెప్పింది అంటాడు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా. మరి నేను, మా సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని గారు ఆ రోజు క్యాబినెట్లో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే రాయదుర్గం నుంచి మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగానే మేము ముందుకు తీసుకొని టెండర్ కూడా పూర్తి చేశాము. మరి మెట్రో శంకుస్థాపన కూడా మేము చేశాం, ఇంకో 36 కిలోమీటర్లు. మరి ఆ రోజు కేంద్రం ఏం అడ్డం చెప్పలేదే మాకు, మీరు తీసేసుకోండి పాత ప్రాజెక్టు తీసుకుంటేనే. ఇవాళ మాకు అడ్డం చెప్పని కేంద్రం నీకెందుకు చెప్పింది? నీ చెవిలో చెప్పిందా, బడేబాయి చెప్పిందా, ఎవరు చెప్పిండ్రు? అంటే రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఒక అనవసరపు అప్పు రుద్దడమే కాకుండా మెట్రో యొక్క 280 ఎకరాల భూముల మీద కన్నేసి వాటిని తన అనుయాయులకు కట్టబెట్టడం కోసమే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది.
ఆయన మెట్రో అంటుండంటేనే మెట్రోని చేయాలంటుండంటేనే అది టేక్ ఓవర్ చేస్తా అంటుండంటేనే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నే